ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. అందరికీ నమస్కారం అండి. ఎవరు అవునన్నా కాదన్న మకర రాశి వారికి రాబోయే 4 రోజుల్లో జరగబోయేది ఇదే. భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియో చూడండి. మరి ఈ మకర రాశి జాతకుల జీవితంలో ఈ 4 రోజులలో ఏం జరగబోతుంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఈరోజు మనం మకర రాశి గురించి, మీ గుండె నిబ్బరం గురించి, మీరు దాదాపు ఒక దశాబ్దాల పాటు పోరాడి గెలిచిన మహాయుధం గురించి, యుద్ధం మీకు మిగిల్చిన అనుభవాల గురించి మాట్లాడుకుందాం. ఇక మార్చి 30, 2025 ఈ తేదీ మీ జీవిత క్యాలెండర్లో ఒక అంకె కాదు. అది మీ కష్టాల నుండి విముక్తి పొందిన రోజు, స్వేచ్ఛ పొందిన రోజు. దాదాపు 8 సంవత్సరాల పాటు మీ జీవితంలోని ప్రతి అణువును శాసించిన, మీ సహనానికి అడుగడుగున అగ్ని పరీక్ష పెట్టిన, మిమ్మల్ని కాల్చి కరిగించి పిప్పి చేసి చివరికి ఒక అపరంజిలా మార్చిన ఏలినాటి శని అనే మహాప్రవాహానికి మీరు ఎదురెళ్ళి కట్టుకు చేరిన విజయం అది. గడిచిన ఈ 8 సంవత్సరాలు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ రోజులను గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనసు అంగీకరించదు, గుండె భారం అవుతుంది. ఎందుకంటే మీరు చూసింది మామూలు కష్టం కాదు, ఒక సజీవ నరకం. మీరు మకర రాశి వారు కర్మకు, క్రమశిక్షణకు, న్యాయానికి ప్రతీకారం. శనిదేవుడే మీ రాశికి కష్టపడి బతకడం, ఒక నియమం ప్రకారం జీవించడం, ఎవరికి అన్యాయం చేయకూడదు అనుకోవడం మీ నైజం. అయినా సరే మీరు ఏ పాపం చేశానని నాకు ఈ శిక్ష, నేను నమ్మిన ధర్మం నన్ను ముంచిందా అని ఒంటరిగా కూర్చొని మీరే కుమిలిపోయిన రాత్రులు లెక్కలేనని మీ మంచితనాన్ని లోకం బలహీనంగా చూసింది. మీ మౌనాన్ని చేతకంతనంగా అపార్థం చేసుకుంది. మీ నిజాయితీని అమాయకత్వంగా ముద్ర వేసి ఆడిందే ఆటగా, పాడిందే పాటగా మీ జీవితంలో ఆడుకుంది. ఏలినాటి శని ముద్రిక దశ మొదలైనప్పుడు మీ మీద మీకు ఒక తెలియని భారం వచ్చి కూర్చుంది. మీ ఆలోచనలు మీ ఆధీనంలో లేవు. ప్రతి చిన్న విషయానికి తీవ్రమైన మానసిక సంఘర్షణ. నేను చేస్తున్నది సరైనదేనా, నా అడుగులు తప్పుదారి పడుతున్నాయా, నాలో ఏదో తెలియని లోపం ఉందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారు. ఒంటరితనం అనే పదం నిజమైన అర్థాన్ని మీరు అప్పుడే అనుభవించారు. మీ చుట్టూ 100 మంది ఉన్నా ఎవరు లేని అనాథలా భావించారు. మీ బాధను ఎవరితో పంచుకోవాలని తెలియదు, పంచుకున్న అర్థం చేసుకుంటారని నమ్మకం లేదు. కొంతమందికి అయితే మీ ఆరోగ్యం నెమ్మదిగా క్షీణించడం మొదలైంది. ఏ డాక్టర్కి అంత చిక్కని నీరసం, ఏ మందులకు లొంగని సత్వ, కారణం తెలియని ఆందోళన మిమ్మల్ని పీక్క తినడం మొదలుపెట్టాయి. రోజు చెల్లెసే పనులు కూడా కొండను మోస్తున్న భారంగా అనిపించాయి. ఇంకా 2వ దశ శని మీ రాశిలోకి, ఆ తర్వాత మీ కుటుంబ, వాక్కు, ధనస్థానంలోకి ప్రవేశించినప్పుడు అసలైన జీవిత పరీక్ష మొదలైంది. అది పరీక్ష కాదు, ఒక ప్రళయం. ఆర్థికంగా మీరు చూసిన పతనం బహుశా మీ జీవితంలో ఎప్పుడు చూసి ఉండరు. కష్టపడి పైసా కూడబెట్టిన ధనం కర్పూరంలా కరిగిపోయింది. నమ్మి పెట్టుబడులు పెట్టిన చోట నిలువుగా మునిగిపోయారు. మీ డబ్బిచ్చి సహాయం చేసిన వారే మీకు అవసరం వచ్చినప్పుడు ముఖం చాటేశారు. చేసిన అప్పులు కొండలా పెరిగిపోయి వడ్డీలు కట్టుకోలేక సహాయ స్థితికి చేరుకున్నారు. ఉద్యోగంలో మీరు పడిన కష్టానికి గుర్తింపు శూన్యం. మీకంటే తక్కువ సామర్థ్యం ఉన్న వాళ్ళకు ప్రమోషన్లు వస్తుంటే మీరు మాత్రం అవమానాలతో, నిందలతో అక్కడే ఉండిపోయారు. మీ వెనక జరిగిన కుట్రలు, మీ ఎదుగుదలను ఓర్వలేక మీ సహోద్యోగులు పన్నాగాలు అన్నీ ఇన్ని కాదు. మీ స్నేహితులను నమ్మిన వారే వెనక నుండి మీ గురించి ఎంత నీచంగా మాట్లాడారో మీకు తెలిసినప్పుడు మీ గుండె ముక్కలైంది. ఇక కుటుంబం, మీరు ఎవరి కోసమైతే అహర్నిశలు కష్టపడ్డారో ఆ కుటుంబ సభ్యులే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు. మీ మాటలకు విలువ ఇవ్వలేదు, ఆవేదనను అర్థం చేసుకోలేదు. ఇంట్లో జరిగే ప్రతి సమస్యకు మీరే కారణం అన్నట్టుగా నిందించారు. నిందల మౌనింగ్ భరించలేక, సమాధానం చెప్పలేక మీరు పడిన నరకయాత్ర వర్ణనాయుతం. ఇక్కడ భయంకరమైన దెబ్బ వెన్నుపూట రూపంలో తగిలింది. ప్రాణం కంటే ఎక్కువ నమ్మిన స్నేహితులు, బంధువులు, భాగస్వామిలో మీ బలహీనతను తెలుసుకొని సరైన సమయం చూసి మిమ్మల్ని దెబ్బకొట్టారు. మీ నమ్మకాన్ని తమ స్వార్థానికి వాడుకున్నారు. ఆ క్షణం మీకు ఈ ప్రపంచం మీద, మనుషుల మీద ఉన్న నమ్మకం మొత్తం చచ్చిపోయింది. దయ, కరుణ, ప్రేమ, నిజాయితీ అనేది కేవలం పుస్తకాల్లో ఉండే పదాలని మీరు గట్టిగా నమ్మిన పరిస్థితికి వచ్చారు. అనుభవం తర్వాత ఎవరైనా సరే దగ్గరికి రావడానికి ప్రయత్నం చేసినా వాళ్ళలో కూడా ఒక పోషకాన్ని చూడడం మొదలుపెట్టారు. మళ్ళీ గాయపడడానికి మీ మనసు సిద్ధంగా లేదు. అందుకే ఎంతోమందిని మీకు వీరే దూరంగా పెట్టారు. ఇక ఏలినాటి శని చివరి దశలో మిమ్మల్ని వదిలి వెళ్లే ముందు మిగిలిన కొద్దిపాటి ఆశను కూడా తుడిచిపెట్టేసింది. మీరు మళ్ళీ నిర్మించుకుందామన్న ఆశల సౌదాలను పేకమెడలా కూల్చేసింది. ఇంతేనా నా బతుకు, నీ జీవితంలో మళ్ళీ పైకి రాలేనా, నా తలరాత ఇంతేనా అని నిరాశ, నిస్పృహ లంచలోకి వెళ్ళారు. ఓటమిని అంగీకరించేసి అంతా వదిలేద్దామనుకున్న క్షణాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక్కసారి కళ్ళు తెరవండి. ఆ గతాన్ని, ఆ గాయాలను,
ఆ కన్నీళ్ళను ఒక్కసారి మళ్ళీ చూడండి. వాటన్నిటిని చూసి బాధపడడానికి కాదు, వాటన్నిటిని దాటి చిత్రమైన మీ జీవితాన్ని చేతులతో మీరే పుంజుకొని ఒక యోధుడిలాగా ఈరోజు ఇక్కడ నిలబడ్డందుకు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి శనిదేవుడు మిమ్మల్ని శిక్షించలేదు. ఆయన మిమ్మల్ని సృష్టి చేశాడు. ఆయన మీ గురువుగా మారి జీవితం అనే పాఠశాలలో కఠినమైన పాఠాలు నేర్పించాడు. ఒక శిల్పి ఒక బండరాయిని ఉలితో నిర్దాక్షిణంగా చెక్కినప్పుడే దానిలో దాగి ఉన్న అద్భుతమైన శిల్పం బయటకు వస్తుంది. ఒక స్వర్ణకారుడు బంగారాన్ని కొలిమిలో పెట్టి తీవ్రంగా కాల్చినప్పుడు దాని మలినాలన్నీ తొలగిపోయి అది స్వచ్ఛమైన అపరంజిగా ప్రకాశిస్తుంది. గడిచిన 8 ఏళ్ళు మీరు అవులి దెబ్బలను తిన్నారు, కొలిమిలో కాలిపోయారు. అందుకే ఇప్పుడు మీరు ఒక సాధారణ వ్యక్తి కాదు, ఒక అనుభవాల శిల్పం, ఒక స్వచ్ఛమైన బంగారం. ఈ అగ్ని పరీక్ష మీకు ఏమి నేర్పిందో తెలుసా? అది మీకు శిక్షలు కాదు, జీవితాంతం మిమ్మల్ని కాపాడే కొన్ని అమూల్యమైన పాఠాలు నేర్పించింది. అది నేర్పించిన మొదటి పాఠం మనుషులను చదివే విద్య. ఇప్పుడు మీ కళ్ళ ముందు ఎవరు నాటకాలు ఆడలేరు. ఒక వ్యక్తి మీతో మాట్లాడుతుంటే వాళ్ళ మాటల వెనక ఉన్న నిజాయితీని లేదా స్వార్థాన్ని మీరు వింటే పసిగట్టగలరు. వాళ్ళ కళ్ళలోకి ఒక క్షణం చూస్తే చాలు, వాళ్ళ మనసులో ఏముందో మీకు తెలిసిపోతుంది. ఈ అంతర్దృష్టి, ఈ విచక్షణ జ్ఞానాన్ని శనిదేవుడు మీకు ఒక ఆయుధంగా ఇచ్చి వెళ్ళాడు. ఇకపై మీ జీవితంలో తప్పుడు వ్యక్తులు ప్రవేశించడం అసాధ్యం. అది నేర్పించిన రెండో పాఠం హిమాలయమంత సహనం. మకర రాశి వారికి సహనం పుట్టుకతోనే వస్తుంది, కానీ 8 ఏళ్ల ప్రయాణం మీ సహనాన్ని ఒక తపస్సులా మార్చేసింది. చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న అవమానాలు మిమ్మల్ని కదిలించలేవు. ఎంత పెద్ద కష్టం ఎదురైనా ఇంతకంటే భయంకరమైన దాన్ని ఎదుర్కొన్నారు. ఇది నాకు లెక్క కాదు అని ఒక చిరునవ్వుతో నిలబడగల స్థితప్రజ్ఞత మీ సొంతం. ఈ సహనమే భవిష్యత్తులో మీ అతిపెద్ద బలం కాబోతుంది. అది నేర్పించిన మూడో పాఠం ఆత్మబలం. ఇది ఆత్మవిశ్వాసం కాదు, అంతకంటే చాలా గొప్పది. విశ్వాసం మనని మారుస్తుంది. అది ఎవరినైనా దెబ్బతీయవచ్చు, కానీ ఆత్మబలం ఘోరమైన అపజయాల నుండి, ఒంటరి పోరాటం నుండి పుడుతుంది. దాన్ని ఎవరు మీ నుండి లాక్కోలేరు. ఈ ప్రపంచంలో నాకు ఎవరు తోడలేకపోయినా పర్వాలేదు, నా కాళ్ళ మీద నేను నిలబడి ఒక్కటిగానే ఏదైనా సాధించగలను అని అచంచలమైన విశ్వాసం ఇలా పాతుకుపోయింది. ఎందుకంటే ఆ పరిస్థితిని మీరు గడిచి వచ్చారు. అది నేర్పించిన 4వ పాఠం వివేకంతో కూడిన వైరాగ్యం. ఏదాన్ని వదిలేసి సన్యాసం తీసుకోవడం కాదు, దీన్ని మీరు కుటిగ్గా అద్దులు మీరిన వ్యామోహం పెంచుకోకూడదన్న అలర్జీ. మనుషులు శాశ్వతం కాదు, వాళ్ళు ఇచ్చే మాటలు శాశ్వతం కాదు, వాళ్ళ దగ్గర ఉండే డబ్బు శాశ్వతం కాదు. శాశ్వతమైనది మన వ్యక్తిత్వం, మనం చేసే పని, మనం నడిచే ధర్మ మార్గం మాత్రమే మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఈ నాలెడ్జీ భవిష్యత్తులో మిమ్మల్ని అనవసరమైన బంధాల నుండి, బాధల నుండి, అంచనాల నుండి కాపాడుతుంది. అది నేర్పించిన 5వ పాఠం మౌనం యొక్క శక్తి. గతంలో మీరు ప్రతిదానికి వివరణ ఇవ్వడానికి ప్రయత్నించేవారు, మీ మంచితనం నిరూపించుకోవడానికి ఆరాటపడేవారు. కానీ ఈ అనుభవాలు మీకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పించాయి. అర్థం చేసుకునే వాళ్ళకు మనం మౌనంగా ఉన్న అర్థమవుతుంది. అపార్థం చేసుకోవాలని నిర్ణయించుకున్న వాళ్ళకి మనం ఎన్ని చెప్పినా సరే వ్యర్థమే అని గ్రహించారు. మీ శక్తిని అనవసరమైన వాదనల మీద వృధా చేయకూడదని పాఠాలు నేర్చుకున్నారు. ఇప్పుడు మీ మౌనం మీ బలహీనత కాదు, అది మీ బలం. ఇక చీకటి గతాన్ని ఒక పాత పుస్తకంలా మోసేయండి. ఆ అధ్యాయం ముగిసింది. ఇప్పుడు మీరు ఒక కొత్త జీవితాన్ని, ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. మీ జీవితంలో ఒక సరికొత్త ప్రకాశవంతమైన సూర్యోదయం మొదలైంది. గడిచిన 8 ఏళ్ళు మిమ్మల్ని తలదించుకునేలా చేసిన శనిదేవుడే ఇప్పుడు మీ ధైర్య పరాక్రమ స్థానంలోకి వచ్చి మీ భుజం తట్టి భయపడకు, నేనున్నాను, ముందుకు సాగిపో అని ధైర్యం చెప్తున్నాడు. ఇక మీ సమయం మొదలైంది. మీరు కూలిపోయిన మీ సామ్రాజ్యాన్ని మళ్ళీ నిర్మించుకోవాల్సిన సమయం ఇది. అయితే ఈసారి మీరు వేసే పునాది చాలా బలంగా ఉంటుంది, ఎందుకంటే అది కన్నీళ్లతో తడిసి అనుభవాలతో గట్టిపడిన పునాది. మొదట మిమ్మల్ని మీరు ప్రేమించడం మొదలుపెట్టండి. మిమ్మల్ని మీరు క్షమించుకోండి. గతంలో జరిగిన పొరపాట్లకి, తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు మిమ్మల్ని మీరు నిందించుకోవడం ఆపండి. అప్పటి పరిస్థితులకు, మీ మానసిక స్థితికి మీరు అలా ప్రవర్తించారు. ఇప్పుడు మీరు వేరు, మీ వివేకం వేరు. మీ రెండవది మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళని, బాధ పెట్టిన వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించండి. వాళ్ళను మళ్ళీ నమ్మమని కాదు, వాళ్ళ మీద పగను, ద్వేషాన్ని మీ మనసులోని తీసేయమని. ఆ చిత్తను మోస్తూ మీ ప్రయాణాన్ని భారంగా చేసుకోకండి. వారి కర్మకు వాళ్ళను వదిలేసి మీరు తేలిక పడండి. మూడవది, ఒక యోధుడిలా మీ ఆరోగ్యాన్ని తిరిగి నిర్మించుకోండి. శారీరకంగా, మానసికంగా మీరు చాలా శక్తిని కోల్పోయారు. మంచి ఆహారం, వ్యాయామం, ధ్యానం, యోగా ద్వారా మీ శక్తిని పునరుద్ధరించుకోండి. మీ శరీరం ఒక దేవాలయం, దాన్ని పవిత్రంగా చూసుకోండి. 4వది, మీ పనిని, మీ లక్ష్యాన్ని మరలా మొదలుపెట్టండి. ఈసారి మీరు అడుగు వేస్తే అది వెనక్కి రాకూడదు.
ఎందుకంటే మీ ప్రతి అడుగులో వివేకం ఉంది, మీ ప్రతి ఆలోచనలో స్పష్టత ఉంది. మిమ్మల్ని అడ్డుకోవడానికి, మిమ్మల్ని ఆపడానికి ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఇప్పుడు ధైర్యం చాలదు. గుర్తుంచుకోండి, మకర రాశి అంటే కదలని చెదరని ఒక కుండ, ఎన్నో తుఫాన్లను, ఎన్నో భూకంపాలను తట్టుకొని నిలబడే ఒక పర్వతం. మీరు ఆ పర్వతం లాంటి వారు. గడిచిన 8 ఏళ్ళు మీరు ఎదుర్కొన్నది ఒక భయంకరమైన తుఫాను మాత్రమే. ఆ తుఫాను ఇప్పుడు శాంతించింది. ఇప్పుడు మీ మీద స్వచ్ఛమైన సూర్యరశ్మి ప్రకాశిస్తుంది. మీరు ఒక బాధితుడు కాదు, మీరు ఒక విజేత. జీవితం అనే కురుక్షేత్రంలో ఒంటి చేత్తో పోరాడి ఎన్నో గాయాలను తట్టుకొని చివరికి గెలిచి నిలబడిన మీరు కోల్పోయిన ప్రతిదీ వడ్డీతో సహా మీకు తిరిగి వస్తుంది. మీరు కోల్పోయిన డబ్బు, గౌరవం, ఆనందం, బంధాలన్నీ కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఎవరైతే ఒకప్పుడు మిమ్మల్ని చూసి ఏళన చేశారో వారే మీ రేపు దగ్గరికి సలహా కోసం వస్తారు. ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వారు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెడతారు. ఇది శనిదేవుడు మీకు ఇచ్చే వరం, మీ కష్టానికి ఆయన ఇచ్చే ప్రతిఫలం. మీరు చేయాల్సిందల్లా ఒకటే, తల ఎత్తి గుండెల మీద చేసుకుని అడుగు ముందుకు వేయడమే. ఈ ప్రపంచానికి మీరంటే ఏంటో చూపించండి. మీ కష్టం, మీ నిజాయితీ, మీ పట్టుదల ఎలాంటి అద్భుతం చేయగలవో మీరు నిరూపించండి. మీ జీవితం కేవలం ఇది మాత్రమే కాదు, అది ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే ఒక విజయగాథ కావాలి. ఆ పరమేశ్వరుడు, మీ రాశినాథుడైన శనిదేవుడు మీకు ఎల్లప్పుడూ అండగా, రక్షణగా ఉంటాడు. ముందుకు సాగిపోండి. ఈ ప్రపంచం మీకోసం ఎదురు చూస్తుంది. ఒకసారి గట్టిగా శ్వాస పీల్చుకోండి. స్వేచ్ఛ వాయువును మీ ఊపిరితిత్తుల్లోకి పూర్తిగా నింపుకోండి. ఎందుకంటే గడిచిన 8 సంవత్సరాలుగా మీ మీద కూర్చున్న ఒక కొండంత బరువు ఇప్పుడు తొలగిపోయింది. మార్చి 30న మీరు కేవలం ఏలినాటి శని నుండే కాదు, మిమ్మల్ని మీరే అనుమానించుకున్న ఒక చీకటి దశ నుంచి కూడా విముక్తి పొందారు. ఇప్పుడు అసలు కథ మొదలైంది. మీ జీవితంలో ఒక కొత్త అద్భుతమైన అధ్యాయం ప్రారంభమైంది. ఎందుకంటే ఏ శనిదేవుడైతే గడిచిన 8 ఏళ్ళు మీకు గురువుగా మారి కఠినమైన పాఠాలను నేర్పాడో, ఈ శని అయితే మిమ్మల్ని కష్టాల కొలిమిలో కాల్చి పరీక్షలకు గురిచేసి మీలో మలినాలను కాల్చివేశాడు. అదే శనిదేవుడు ఇప్పుడు మీ రాశికి 3వ స్థానంలోకి ప్రవేశించాడు. ఇది సాధారణమైన సంచారం కాదు, ఒక యోధుడికి పట్టాభిషేకం లాంటిది. ఒక రాజు తన సైనికుడి పరాక్రమానికి పరీక్షించి ఇప్పుడు అతడికి సేనాధిపతి పదవిని కట్టబెట్టడం లాంటిది. జ్యోతిష్య శాస్త్రంలో 3వ స్థానంలో అంటే ఏమిటి? అది మీ ధైర్య స్థానం, మీ పరాక్రమ స్థానం, మీ కార్య సాధన స్థానం. ఇది మీ చేతల స్థానం, మీ మాటల స్థానం, మీ ప్రయత్నాల స్థానం. ఈ స్థానంలోకి మీ రాశితో శని ప్రవేశించడం అంటే మొట్టమొదటిగా లభించేది ధైర్యం. గడిచిన సంవత్సరాల్లో భయపడుతూ బతికారు. ఒక కొత్త పని మొదలు పెట్టాలంటే భయం, ఒక నిర్ణయం తీసుకోవాలంటే భయం, ఎవరితోనో కరెక్ట్గా మాట్లాడాలంటే భయం. ఈ భయం మిమ్మల్ని వెనక్కి లాగింది, మీ అవకాశాలను దూరం చేసింది. కానీ ఇప్పుడు ఆ భయం పటాపంచలు కాబోతుంది. శనిదేవుడు ఇప్పుడు మీ ధైర్య స్థానంలో కూర్చొని మీకు కొండంత ఆత్మబలాన్ని ఇస్తున్నాడు. ఇక మీరు ఏ పని చేయడానికైనా వెనకాడరు, రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడతారు. ఫలితం ఎలా ఉంటుందో అనే అనవసరమైన ఆందోళన మీ నుండి తొలగిపోయి ప్రయత్నం చేద్దాం, చూద్దాం అనే ధీమా మీలో ప్రవేశిస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు తీసుకోవడానికైనా, సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని చిరకాల కాలం నిజం చేసుకోవడానికైనా ఇదే సరైన సమయం. మీలో దాగిన ఈ యోధుడు ఇప్పుడు నిద్ర లేవబోతున్నాడు. ఈ సంచారం మీకు అందించే మరొక అద్భుతమైన వరం, మీ ప్రయత్నాలకు దక్కబోయే ప్రతిఫలం. ఏలినాటి శని సమయంలో మీరు పడిన కష్టానికి ఫలితం దక్కలేదు. మీరు 10 అడుగులు కష్టపడితే 1 అడుగు ఫలితం కూడా కనిపించకపోయారు. మీ శ్రమను ఇతరులు దోచుకున్నారు, మీ ఆలోచనను దొంగిలించి వారి పైకి వెళ్ళారు. కానీ ఇప్పుడు ఆ ఆట ముగిసింది. శని తృతీయ స్థానంలో ఉన్నప్పుడు మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నానికి 100 రెట్ల ఫలితం ఉంటుంది. మీరు చిందించిన ప్రతి చెమట చుక్కకు విలువ ఉంటుంది. మీరు 1 అడుగు ముందుకు వేస్తే ఇది మిమ్మల్ని 10 అడుగులు ముందుకు నడిపిస్తుంది. ఇది అతిశక్తి కాదు, ఇది గ్రహాలు మీకు ఇస్తున్న వరం. కాబట్టి ఇప్పుడు సోమరితనానికి తావివ్వకండి. మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీ పూర్తి శక్తిని, సామర్థ్యాన్ని ప్రదర్శించండి. మీ కష్టం వృధా పోదు అనే గ్యారంటీ మీ శనిదేవుడు మీకు ఇస్తున్నాడు. అదేవిధంగా మీ మాటకు కూడా ఒక కొత్త బలం, అధికారం వస్తాయి. గతంలో మీ మాటలకు ఎవరు విలువ ఇచ్చి ఉండరు, కానీ ఇప్పుడు మీ మాట్లాడితే 10 మంది వింటారు. మీ మాటల్లోని నిజాయితీ, మీ అనుభవంతో కూడిన నాలెడ్జి ఇతరులను ఆకట్టుకుంటాయి. మీ మాటలతో మీరు పనులను సాధించుకోగలుగుతారు. మార్కెటింగ్, మీడియా, బోధన, రాజకీయాల వంటి రంగాల్లో ఉన్న వారికి ఇది ఒక సువర్ణ అవకాశం. ఈ శని సంచారం మీకు కొత్త ద్వారాలను తెరవబోతుంది, ఎన్నో అవకాశాలను మీ ముందుకు తీసుకురాబోతుంది. ఉద్యోగస్తులకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్స్, బదిలీలు ఇప్పుడు అనుకూలంగా జరుగుతాయి. మీ పనికి గుర్తింపు లభించి పై అధికారుల మన్ననలు పొందుతారు.
వ్యాపారస్తులకి ఆగిపోయిన వ్యాపారాన్ని మళ్ళీ ప్రారంభించడానికి లేదా కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. మీ పోటీదారులను ధైర్యంగా ఎదుర్కొని మార్కెట్లో మీ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారు. కళాకారులు, రచయితలు తమ సృజనాత్మకతకు రెక్కలు తొడిగి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. సొంతంగా ఏదైనా సాధించాలనుకునే వారికి ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండదు. ఈ నైపుణ్యాలను నమ్ముకొని ముందడుగు వేయండి. విజయం తథ్యం. గుర్తుంచుకోండి, శనిదేవుడు కేవలం కష్టాలను ఇచ్చే గ్రహం కాదు, ఆయన కర్మకారకుడు, న్యాయాధిపతి. మీరు పడిన కష్టానికి, మీరు మోసిన అవమానాలకి, మీరు కాచిన కన్నీటి ప్రతిఫలం ఇచ్చే సమయం ఇది. ఆయన మిమ్మల్ని పరీక్షించింది, మిమ్మల్ని ఒక వజ్రంలా తయారు చేయడానికి. ఇప్పుడు ఆ వజ్రం ప్రకాశించవలసిన సమయం వచ్చింది. కాబట్టి ఆలోచించే సమయం కాదు, ఆచరించే సమయం. గతాన్ని ఒక పాఠంగా గుర్తుపెట్టుకోండి, కానీ గతాన్ని పట్టుకొని వేలాడకండి. మీ శక్తిని కూడగట్టుకోండి, మీ లక్ష్యాలను మళ్ళీ నిర్దేశించుకోండి. మీరు కోల్పోయిన ప్రతి దాన్ని బట్టి సహా తిరిగి సంపాదించుకునే సమయం ఇది. ఎవరైతే మిమ్మల్ని చూసిన వారే మిమ్మల్ని చూసి అసహ్యపడేలా చేయండి. ఎవరైతే మిమ్మల్ని బలహీన ముద్ర చేశారో వాళ్ళకు మీ బలమేంటో చూపించండి. లేవండి, ఇది మీ సమయం. ఈ 2.5 సంవత్సరాల శని సంచారం మీకు దొరికిన ఒక వరం, ఒక సువర్ణ అవకాశం. దాన్ని 2 చేతుల అందిపుచ్చుకోండి. మీ జీవితాన్ని మీరే ఒక అద్భుతంగా మలుచుకోండి. ఇక ఈ ప్రపంచం మీదే, విజయం మీదే. ఇక శనిదేవుడు మీ రాశిరాధుడు. కష్టపడి పనిచేసే తత్వం, క్రమశిక్షణ, ఓర్పు అనేది మీ సహజ గుణాలు. గత కొన్నేళ్లుగా ఏలినాటి శని ప్రభావంతో మీరు ఎన్నో ఒడిదుడుకులను, మానసిక సంఘర్షణను అనుభవించారు. కానీ ఇప్పుడు ఆ కష్టకాలం ముగిసిపోయింది. మీ రాశినాథుడు శని దేవుడు మీకు అత్యంత శుభప్రదమైన 3వ స్థానంలో సంచరిస్తూ మీకు కొండంత ధైర్యాన్ని, పట్టుదలను, కార్యసాధన శక్తిని ప్రసాదిస్తున్నాడు. ఈ గ్రహబలం మీకు వెన్నంటే ఉండగా రాబోయే రోజుల్లో మీకు ఎలా ముందుకు సాగాలో, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ 4 రోజుల్లో వరకు ఉన్న గ్రహ సంచారాలు మీ జీవితంలోని వివిధ అంశాలపైన ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయో చూద్దాం. ఇక రాబోయే 4 రోజులలో ఒక అద్భుతమైన, ఉత్సాహభరితమైన ప్రారంభాన్ని ఇస్తుంది. ఈ రోజులలో చంద్రుడు మీ పంచమ స్థానమైన వృషభ రాశిలో శుక్రుడితో కలిసి సంచరిస్తున్నాడు. పంచమ స్థానం అనేది మనసుకు, సంతోషానికి, ప్రేమకు, పిల్లలకి, సృజనాత్మకతకు, విధికి సంబంధించింది. ఇది అక్కడ ఆనందకారకుడైన చంద్రుడు ప్రేమ మరియు సౌఖ్యకారకుడైన శుక్రుడితో కలవడం అనేది ఒక వరం లాంటిది. ఈ 4 రోజుల్లో మీ మనసు చాలా తేలికగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఉన్న మానసిక ఒత్తిడి తగ్గి ఒక కొత్త ఉత్సాహం మీలో ప్రవేశిస్తుంది. కుటుంబ జీవితం గురించి మాట్లాడితే మీ 4 రోజులలో ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. మీ పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేయండి. వారి ఆనందంలో మీరు పాలు పంచుకుంటారు. వారి చదువు, వారి ప్రతిభకు సంబంధించిన శుభవార్తలు వింటారు. వారి విజయాలు మీకు గర్వకారణంగా నిలుస్తాయి. ఇక వివాహితుల జీవితంలో మాధుర్యం వెల్లివిరుస్తుంది. జీవిత భాగస్వామితో ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. బయటికి వెళ్ళడానికి, విహారయాత్రకు లేదా మధ్య సినిమాకి వెళ్ళడానికి ఇది సరైన రోజు. మీ బంధం మరింత బలపడుతుంది. ఇక ప్రేమికులకు ఇది ఒక స్వర్ణమైన రోజు అని చెప్పాలి. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, ఇది బంధాన్ని తదుపరి దశకు తీసుకెళ్లడానికి గ్రహాలు పూర్తిగా అనుభవిస్తున్నాయి. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ చిగురిస్తుంది. ఉద్యోగస్తులకి ఈ 4 రోజులలో కార్యాలయంలో వాతావరణం చాలా సానుకూలంగా ఉంటుంది. మీ సృజనాత్మక ఆలోచనలకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యంగా కళలు, మీడియా, డిజైనింగ్, ఫ్యాషన్ వంటి రంగాల్లో ఉన్నవారికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. మీపై అధికారుల మన్ననలు పొందుకుంటారు. వ్యాపారస్తులకి ఈ 4 రోజులలో లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులకు, ముఖ్యంగా విలాస వస్తువులు, కళాత్మక వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు ఉన్నవారికి మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా ఈ 4 రోజుల్లో మీకు అనుకూలంగా ఉంది. ఊహించని ధనలాభం ఉండవచ్చు, లేదా మీరు చేసే పాత పెట్టుబడుల నుంచి కూడా మంచి రాబడి అందవచ్చు. విద్యార్థులకి మనసు చదువు మీద చక్కగా లగ్నం అవుతుంది. ముఖ్యంగా సృజనాత్మక కోర్సులు చదివే విద్యార్థులు అద్భుతంగా రాణిస్తారు. కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. అయితే ఈ ఆనందంలో ఒక చిన్న హెచ్చరికను గుర్తుపెట్టుకోవాలి. మీ అష్టమ స్థానంలో ఉన్న కుజుడు మరియు కేతువుల కలయిక వల్ల ఆకస్మిక కోపానికి, వాదనలకు దూరంగా ఉండడం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు కొంచెం నెమ్మదిగా, జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. కానీ 6వ ఇంట్లో చంద్రుడి సంచారం మరి అక్కడే ఉన్న గురువు వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు, కడుపు నొప్పి లేదా పాత ఆరోగ్య సమస్యలు మరి తిరగబెట్టే అవకాశం ఉంది. కాబట్టి కడుపుకు సంబంధించిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యల పట్ల నిర్లక్ష్యం వద్దు. బయటి ఆహారానికి దూరంగా ఉండడం, సమయానికి భోజనం చేయడం చాలా ముఖ్యం. మీద ఈ 4 రోజులకు మీకు ముఖ్యమైన హెచ్చరిక ఏమిటంటే
మీ అష్టమ స్థానంలో ఉన్న కుజకేతువుల కలయిక ఇది ఆకస్మిక సంఘటనలను, కోపాన్ని, ప్రమాదాలను సూచిస్తుంది. కాబట్టి ఈ 4 రోజుల్లో వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన వాదనలకు, గొడవలకు పూర్తిగా దూరంగా ఉండండి. మాట జారవద్దు. మీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకుంటే మీరు అనేక సమస్యల నుంచి బయటపడగలరు. మీ రాశినాథుడు శని మీకు ఇస్తున్న ధైర్యంతో, వివేకంతో ముందుకు సాగండి. విజయం తప్పక మిమ్మల్ని వరిస్తుంది. మకర రాశి వారు ఈ 4 రోజుల్లో పాటించవలసిన పరిహారాలు. ఈ రాశికి అధిపతి మీ కర్మకు, మీ పనికి కారకుడు ఆ శనిదేవుడే. కాబట్టి మీకు అన్నిటికంటే కూడా ముఖ్యమైన పరిహారం శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడమే. దీనికోసం మీరు పెద్ద పెద్ద పూజలు, యాగాలు చేయాల్సిన అవసరం లేదు. మీ చుట్టూ ఉన్న వారికి శనిదేవుడికి పూజ చేయడము, మీ తోచినంతలో పేదవారికి, వృద్ధులకి, వికలాంగులకి అన్నదానం చేయండి. లేదా నల్లని వస్త్రాలను, చెప్పులు వంటి దానం చేయండి. కాకులకి ఆహారం పెట్టడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. మీ రాశినాథుని ప్రసన్నం చేసుకోవడమే కాదు, మీపై ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి మీలో కొండంత ఆత్మబలాన్ని నింపుతుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక స్పష్టత, ఒక ధైర్యం వస్తాయి. ఇక 2 ముఖ్యమైన విషయం, మీ జాతకంలో ప్రస్తుతం అష్టమ స్థానంలో కుజుడు, కేతువు కలిసి ఉన్నారు. దీనివల్ల కొన్నిసార్లు అనుకోని ఆవేశం, తొందరపాటు నిర్ణయాలు, చిన్న చిన్న ప్రమాదాలు లేదా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని చూసి భయపడవలసిన పని లేదు. దీనికి అత్యంత శక్తివంతమైన, సులభమైన పరిహారం ఆంజనేయ స్వామి ఆరాధన. ప్రతిరోజు కుదరకపోతే కనీసం మంగళవారం, శనివారం నాడు ఒక్కసారైనా సరే హనుమాన్ చాలీసా చదువుకోండి. మీ ఇంటి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళి సింధూరం పెట్టి స్వామిని దర్శించుకోండి. ఆ స్వామి దయ ఉంటే ఎలాంటి ప్రమాదం నుంచైనా గట్టెక్కుతారు. మీలో ఉన్న అనవసరమైన భయాలు తొలగిపోయి ధైర్యం రెట్టింపు అవుతుంది. 3వది మీ సంబంధాల గురించి. సూర్యుడు 7వ ఇంట్లో ఉండడం వలన ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వామితో మాట్లాడేటప్పుడు నేను అనే అహం అడ్డం రాకుండా చూసుకోవాలి. దీనికోసం ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి ఒక రాగి చెంచాతో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఇది మీలో ఉన్న కోపాన్ని, అహాన్ని తగ్గించి సంబంధాల సామరస్యాన్ని పెంచుతుంది. అలాగే ఆరోగ్యం కోసం, జీర్ణ సమస్యల నుంచి బయటపడడానికి ప్రతి గురువారం నాడు శివాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకోండి. నుదుటిపైన చిటికెడు పసుపును బొట్టుగా పెట్టుకోవడం వలన గురుగ్రహం యొక్క అనుగ్రహం లభించి ఆరోగ్య సమస్యలు, అప్పుల బాధలు తగ్గుముఖం పడతాయి. చివరిగా మీ డబ్బుకు సంబంధించిన విషయం. రాహువు 2వ ఇంట్లో ఉండడం వల్ల కొన్నిసార్లు మాట జారే అవకాశం, కుటుంబంలో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరితోనైనా సరే మాట్లాడే ముందు ఒక క్షణం ఆలోచించండి. అనవసరమైన వాగ్దానాలు చేయవద్దు. దీనికి మంచి పరిహారం, ప్రతిరోజు దుర్గాదేవిని మనసులో తలుచుకోవడం. వీలైతే దుర్గాయ నమః అని చెప్పి కొన్నిసార్లు జపించండి. మీ మాటలో స్పష్టతను పెంచుతుంది. ఆర్థిక విషయాల్లో స్థిరత్వం ఇస్తుంది. గుర్తుంచుకోండి, మీరు మకర రాశి వారు. కష్టానికి భయపడిన తత్వం ఇది. ఈ చిన్న చిన్న పరిహారాలు మీ ప్రయాణంలో మీకు ఒక కవచంలా, ఒక దీపంలో దారి చూపిస్తాయి. నమ్మకంతో వీటిని పాటిస్తూ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. విజయం తప్పక మీదే అవుతుంది. ఇక మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.